ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నువ్వు చాలా బాధపడుతున్నావని తెలుసు. అయినా నా మీదున్న కోపాన్ని ఎంతటితో వదిలేయాలి? లేదంటే అది నీ జీవితాన్ని పాడు చేస్తుంది. నేను ఇదంతా ఎందుకు చేశానో నీకు అర్థం అవ్వాలంటే నువ్వు కూతురు గాని కొడుకును గాని కంటే వాళ్ళ బాధ్యతను తీసుకునే వయసు రావాలి. అప్పుడే నీకు నా మీదున్న కోపం తగ్గుతుంది. నాకు ఆరోపణలేమీ లేవు నాన్న. కొంచెం బాధ మాత్రమే ఉంది. ఎవరిని ఏమనాలో తెలియక నా మీద నేనే కోప్పడుతున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో మీరు చేయగలిగిన దానికంటే ఎక్కువే చేస్తున్నారని తెలుసు. కానీ నా మనసు ముక్కలయ్యిందని, నా మీద జాలి చూపించాలని మీకెవ్వరికీ అనిపించలేదుగా. అదే నా బాధ. మీరు నాతో ఒక్కసారి కూడా హాయిగా ఉండమని చెప్పలేదు. కానీ నోరు తెరవకూడదని ఎన్నోసార్లు చెప్పకుండానే చెప్పారు. రేపు నాకు పెళ్ళి. నాకు రేపటి నుంచి భర్త ఉంటాడు. ఇప్పుడు దాకా నాకున్న నాన్న ఇనిషియల్ పోయి భర్తనే ఇనిషియల్ రాబోతోంది. ఇక నాకు అంతా అతనే. అతనికి తల ఉంచుకొని బతకాలి. ఇవన్నీ చెప్పడానికేగా మీరిక్కడికొచ్చింది. నా మనసులో ఇప్పుడు ఏమీ లేదు నాన్న. ఎవరిని ఎదిరించి మాట్లాడలేని నమ్మకాన్ని కోల్పోయిన ఒక అమ్మాయి మనసు ఏమిటనేది మీకు అర్థమవుతోందా? అర్థమైనా కానట్టే నటించడం అందరికీ అలవాటు. అది నాకు తెలుసు. ఇంకెందుకు నాన్న ఈ మాటలన్నీ? ఇక ఎలాంటి కోరిక నేను నీకపై అడగను కృష్ణ. అడిగింది ఏదీ కూడా నువ్వు నాకు ఇవ్వలేదు కదా. ఇక జరిగేదాన్ని అంగీకరించే మనసు అదైనా నాకిస్తావా కృష్ణ?
అయితే ఇవాళ 2 వర్క్స్ వచ్చాయి. జయసుధ చెప్పటం వల్లే నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు బ్రైడల్ మేకప్ కి మంచి స్కోప్ ఉంది, ముఖ్యంగా మన సిటీలో. మ్యారేజ్ తర్వాత నువ్వు ఊరికే ఉండకు, బ్యూటిషియన్ చదువు. నువ్వెందుకు మొహం బిగించుకొనున్నావు? ఒకవేళ ఇకపైన ఇంట్లో వాళ్ళని చూడలేనన్నా? పరిస్థితికి తగినట్టు గుణాల్ని మార్చేది అది మాత్రం కాదు, అమ్మాయిలు కూడా అలాగే మారాలి. ఒకే వారంలో ఇంట్లో వాళ్ళని మర్చిపోతావు. నేను ఎంతమంది అమ్మాయిల్ని చూస్తుంటాను. ఇదవ్వటానికి ఇంకా 1 గంట సేపు అవుతుంది. నువ్వు ఉదయం నుండి ఏమన్నా తిన్నావా లేదా? భోజనం కావాలంటే ఇక్కడికి తీసుకురమ్మంటాను. ఇది ఇంట్లో వాళ్ళని వదిలి వెళ్లే బాధ కాదే. చెప్పు, నీకేమన్నా అఫైర్ ఉందా? ఇది కొంచెం తుడిచేస్తారా? లిప్స్టిక్ నా, లవ్ అఫైర్ నా? రెండింటినీ చెరపగలము. లవ్ అఫైర్ అనేది ఎవరి జీవితంలో లేకుండా ఉంది. కాసేపటికి డిస్టర్బ్ చేయదని ముందుగానే చెప్పాను. నా కాన్సంట్రేషన్ మిస్ అవుతుంది. జయక్కేమో ఒక 5 నిమిషాలు మేము కాస్త ఒంటరిగా మాట్లాడండి, కానీ నాకు కూడా అంత టైం లేదు. త్వరగా వెళ్ళాలి. ఇంకా 5 నిమిషాల పని మాత్రమే ఉంది, అయిపోగానే వెళ్ళిపోతాను. నాది త్వరగా అయిపోతుంది. మీరు వెళ్ళి ఒక టీ తాగిరండి. బాలా, ఎవరూ పిలవలేదు, అందుకని నేను రాకుండా ఉండగలనా? నా బాల పెళ్ళి కదా. పిలిస్తే నేను రానని అనుకున్నావా? నువ్వెందుకే ఇప్పుడు అలా చూస్తున్నావు? ఓ, పిలవని పెళ్ళికి నేనొచ్చానంటని ఆలోచిస్తున్నావా? పెళ్లి కూతుర్లా అలంకరణ చేసుకుని నువ్వు ఆ మండపంలో నించునేటప్పుడు పెళ్లి కొడుకు నీ మెడలో కట్టబోయే తాళిని వెనకుండి నేను నీ మెడలో కట్టేది, అలంకరించిన కారులో నీ చేయి పట్టుకుని నిన్నెక్కించేది, అలాంటి కలలో ఎన్నో కన్నాను. అయినా నేరస్తురాల్లా నేను దాక్కుని వచ్చి నిన్ను చూడాల్సొచ్చింది. నన్ను ఏడిపించకు ప్రీతి. స్కూల్లో టీచర్ల దగ్గర తిట్లు తిని నేను ఏడ్చేది చూసి నన్ను ఓదార్చడానికి నువ్వుండేదానివి. ఇప్పుడు నువ్వు కొంచెం ఆపవే. మర్చిపోవాలనుకునే విషయాన్ని మళ్ళీ గుర్తు చేయడానికా నువ్వొచ్చింది? లేదు, తెలుసో తెలియకో నేను నిన్ను గాయపరుచుంటే వాటన్నిటికీ క్షమాపణ అడుగుదామనే వచ్చాను. ఇంకా ఎంతో అందంగా పెళ్లి కూతుర్లా అలంకరించుకుని ఉన్న బాలాన్ని చూడ్డానికి.
ప్రీతి, ఈ లోకంలో నా శ్రేయస్సు కోరుకునే వాళ్ళు ఒక్కరే ఉన్నారు. అది నువ్వే. నువ్వు నా ముందు నుంచుని బాధపడుతూ ఉంటే నేను చచ్చిపోతానే. నిన్ను బాధపెట్టడానికి రాలేదు. ఇంకొకరింటికి వెళ్లే ముందు నీ పాత దుఃఖాన్ని దింపి మనసు విప్పి ఏడవడానికి నీకొక భుజం కావాలి కదా, అందుకే వచ్చాను. నేనిక్కడ నిలబడింది సూరజన్నకి చెల్లెలుగా కాదు, నీ సంతోషంలోనూ దుఃఖంలోనూ నీకు తోడుగా ఉన్న ఒక స్నేహితురాలుగా. ఈ స్నేహితురాలు ఇన్ని రోజులు ఎక్కడుండిందనే కదా ఈ నవ్వుకి అర్థం. నువ్వు నీ ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించావని తెలిసిన దగ్గర నుండి నీ ముందుకొచ్చే అర్హతని కోల్పోయాను బాలా. అందుకు కారణం నేనే. నిన్ను సమాధానపరిచే మాట ఒక్కటి కూడా అప్పుడు నా దగ్గర లేదు బాలా. అందుకే నేను రాలేదు. నాకు నీ మీద ఎటువంటి కోపం లేదు. నీ గురించి నాకు తెలీదా? నా కోసం నువ్వు అందరినీ బతిమలాడుంటావని నాకు తెలీదా? నీకు పెళ్ళయిన తర్వాత నువ్వు ఇంకొకరితో ఉంటావు. దానికి ముందే నిన్ను చూడాలని ఎవరికీ తెలియకుండా ఇక్కడికొచ్చాను. ఇంకెప్పుడు నిన్ను చూడలేనేమో అనుకున్నాను. పొద్దున్నే లేవగానే నేను తలుచుకున్నది నిన్నేనే. నువ్వెప్పుడు చెప్తూ ఉంటావుగా, నన్ను పెళ్లి మండపానికి తీసుకెళ్లేటప్పుడు నువ్వే ముందు నుంచుంటావని. నీకు నన్ను చూడాలనిపించిందిగా, అది చాలే. ఇంకా నాకు ఏ బాధ లేదు. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. నువ్వు లోపల ఏడ్చేది నా కంటికి తెలుస్తోంది. నాకు సంతోషమే ప్రీతి. నేను నా దుఃఖాలని చెప్పుకుని భారమంతా దింపుకునేవాడు ఒకడున్నాడు, నా కృష్ణుడు. కృష్ణుడు కూడా నన్ను వదిలేశాడు. ఇంకా నన్ను ఏం చేయమంటావు చెప్పు? నా దుఃఖాన్ని ఎవరు వింటారు? రేపు నేను ఇంకొకరికి ఆయన భార్యగా, ఒక ఇల్లాలిగా, ఒక తల్లిగా, అలా ఇష్టం లేకుండా బతకాల్సిందే. బాలా, నువ్వు నన్ను ఆశ్చర్యపరిచావు. నువ్వు నన్ను చూడగానే బాగా ఏడుస్తావనుకున్నాను. కానీ నువ్వు ఎంతో ఏడ్చాను ప్రీతి. ఇంకా ఏడవడానికి కన్నీళ్లు కూడా మిగల్లేదు. ఇది జీవితం, సినిమాను, నావలో కాదని సూరజ్ ఆనాడే చెప్పాడు. అప్పుడు నేను ఏడ్చాను. ఆ రోజు ఈ లోకాన్ని ద్వేషించాను. నాకు తోడుగా ఇంకెవ్వరూ లేరు. నాన్న, అమ్మ, తోబుట్టువులు ఎవ్వరూ లేనిది బాల. బాలకి బాల మాత్రమే. బాల కృష్ణుణ్ణి సాక్షిగా ఉంచి ఆత్మహత్య చేసుకోబోయింది. అప్పుడు కూడా కృష్ణుడు నన్ను మోసం చేశాడు. మళ్ళీ నాకొక జన్మనిచ్చి ఏడవమన్నాడు. నువ్వింకా ఏడవాల్సింది ఉంది అన్నాడు. చూడు, బాగా చూడు, నేను నవ్వుతూనే ఉన్నానుగా. ఎంత బాధలో ఉన్నా మొదటిసారి నువ్వు నా ముందిలా నవ్వుతున్నావు. నీకది సెట్ అవ్వలేదు బాలా. ఇది ఓకేనా? చెప్పవే, ఇలా నవ్వితే చాలా? అమ్మా, నాన్న, సూరజ్ అందరూ బాగున్నారుగా? ఒక కొత్త మనిషిగా మారడానికి నేను ప్రయత్నిస్తున్నానే. బాలా, నిన్ను పెళ్లి చేసుకోబోయే వేణుగోపాల్ ఎవరో ఏంటో కూడా నాకు తెలియదు. ఇంకొన్ని గంటల్లో
ఆయన నీ భర్త కాబోతున్నారు. ఇంకా ఎప్పుడు నేను పరిచయం చేసిన సూరజ్ నీ మనసులో ఉండకూడదు. త్వరగా రా, వచ్చి శారీ కట్టుకొని రెడీ అవ్వు. ఒక 2 నిమిషాలు. మనం మళ్ళీ కలుస్తామా? కన్నీళ్లతో మేకప్ కొంచెం చెరిగినా ఇప్పుడు నువ్వు కొత్తగా ఉన్నావు. మనసులో కొంచెం కూడా దుఃఖం లేకుండా నువ్వు చిరునవ్వుతోనే నువ్వు ఆ మండపంలో కూర్చోవాలి. నువ్వు అనుభవించిన దుఃఖానికి ఒక బహుమతిలాగా నీకు చాలా సంతోషమైన పెళ్లి జీవితం దొరుకుతుంది. నేనొచ్చింది నిన్ను చూడ్డానికి. చూశాను. నా ఆశీస్సులు ఎప్పుడూ నీతోనే ఉంటాయి. సరే, నేను బయలుదేరినా? ప్రీతి, నువ్వు పెళ్లి కూతురికి గిఫ్ట్ ఏమీ ఇవ్వలేదు. ఇది మాత్రమే నా దగ్గర ఉంది. వచ్చిన వాళ్ళందరూ లతిక గురించి అడుగుతున్నారు. కొంతమంది అయితే కట్ అండ్ రైట్గా అడుగుతున్నారు. అది ఒక్క దెబ్బతో తెగిపోయిన బంధం. ఇక ఆ పేరు కూడా ఈ ఇంట్లో వినిపించకూడదు. సస్యందర్ లతిక రాలేదు, పర్వాలేదు. ఆశ మాత్రం ఈ పెళ్లికి రావాలని చాలా ఆశపడింది. 7-8 ఏళ్ల దాకా బాలనే కదా తను చూసుకుంది. బాలక్కని పిలుస్తూ ఎప్పుడు చూసినా తన వెనకే తిరుగుతూ ఉండేది. చెడిపోయిన చెట్లను కూల్చేసేటప్పుడు ఒక్కోసారి పక్కనున్న మంచి చెట్లు కూడా కూలిపోతాయి. ఇది అలాంటిదే. ఆ ఆశ బాధపడుతూ ఫోన్ చేసిందని బాలా చెప్పింది. నాకున్న ఒకే చెల్లెలు లతిక. తను కలిసే కదా ఈ పెళ్లి నాపడానికి ఆ ఉత్తరం రాసింది. మన అదృష్టం వల్ల అది అంతటితో ఆగిపోయింది. లేదంటే ఏమయ్యేది? ఈరోజు ఈ పెళ్లి జరిగేదా? తోడుగా ఉండాల్సిన వాళ్ళు వదిలేశాక నేను ఒంటరిగా ఉండి కష్టపడుతున్నాను. ఎవరు సహాయం చేయకర్లేదు. ద్రోహం తలపెట్టకూడదు కదా. ఇదంతా ఇలా అనుభవించాలని రాసిపెట్టుందనుకుంటాను. ఇప్పుడైనా మంచి జరిగితే చాలు. మనకు తెలిసి ఎవరినీ మనం కష్టపెట్టలేదు. అందుకే అనుకుంటాను మన బాలకి ఇప్పుడు ఈ పెళ్లి జరుగుతోంది. బాలా రెడీ అయిందా? రెడీ అయి ఉంటుంది.
ఇక్కడ ఏం జరుగుతోందక్క? ఒక్కొక్కటి చూస్తూ ఉంటే నాకు భయంగా ఉంది. చూడ్డానికే భయమా? ఇక అనుభవిస్తే ఏమవుతుంది? అక్క, నేను చెప్పిందంతా నిజమే బాలా. ఈరోజు రేపో తెలియబోయే నిజాన్ని దాచిపెట్టి ఏం ప్రయోజనం ఉంది?